తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ ప్రతినిధులతో కూడిన సిట్ దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టింది. అయితే తాజాగా సిబిఐ దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నెయ్యి సరఫరా చేసిన 4 వ్యక్తులను సిబిఐ అదుపులోకి తీసుకుంది. తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ, ఉత్తరప్రదేశ్కు చెందిన పరాగ్ డైరీ, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, అల్ఫా మిల్క్ ఫుడ్స్ సంస్థలకు చెందిన పలువురిని 3 రోజులుగా సిబిఐ తిరుపతిలో విచారిస్తుంది. విచారణకు సహకరించకపోవడం, కల్తీ నెయ్యి ఘటనలో ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడంతో 4గురిని సిబిఐ నిన్న అదుపులోకి తీసుకుంది. శ్రీవారి లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతు సంబంధిత పదార్థాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. గతేడాది నవంబర్లో ఏర్పాటైన ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం పలు దఫాలుగా విచారణ చేపట్టింది. తిరుమల, తిరుపతితో పాటు నెయ్యి సరఫరాదారులైన తమిళనాడు దుండిగల్కు చెందిన ఏఆర్ డైరీలో విచారణ నిర్వహించారు. 3 రోజులుగా దర్యాప్తు బృందం సభ్యుడు సిబిఐ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు తిరుపతిలో మకాం వేశారు. నెయ్యి సరఫరాకు టీడీపీతో ఒప్పందం చేసుకున్న ఏఆర్ డైరీ పలు అక్రమాలకు పాల్పడినట్లు సిబిఐ బృందం గుర్తించింది. తమ ఉత్పత్తి సామర్థ్యానికి మించి పెద్ద మొత్తంలో నెయ్యి సరఫరా చేసేందుకు ఉత్తరాదికి చెందిన పలు డైరీ సంస్థల నుంచి నెయ్యి కొనుగోలు చేసినట్లు సిబిఐ బృందం గుర్తించింది. ఏఆర్ డైరీకి సహకరించిన ఆయా సంస్థల సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించింది. ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, పరాగ్ డైరీ, అల్ఫా మిల్క్ ఫుడ్స్, ఏఆర్ డైరీకి సంబంధించిన విపిన్ గుప్తా, పోమిల్ జైన్, అపూర్వ చావడా, రాజశేఖర్లను తాజాగా సిబిఐ అదుపులోకి తీసుకుంది. ఇవాళ వారందరినీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తిరుమల లడ్డీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. స్వయంగా ముఖ్యమంత్రే కల్తీపై బగ్గుమన్నారు. పలుమార్లు ప్రెస్ మీట్లు పెట్టి మరీ గత ప్రభుత్వ వైఖరిని ఖండించారు. అడ్డగోలుగా ప్రవర్తించారని మండిపడ్డారు. బాధ్యులు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఇక ఈ లడ్డూ కల్తీకి సంబంధించి పూర్తి సమాచారం తిరుపతి నుంచి బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో అయితే సిట్ బృందం 4గురిని అదుపులోకి తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది సార్. ఇక్కడ లడ్డు కల్తీకి జరిగింది అనేసి కొన్ని సంస్థల దగ్గర కూడా, కొన్ని సంస్థల మీద కూడా పలు కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. సో దీనిపై మీరు ఏమంటారు? సార్, గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడంతో యావత్ కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తిరుమల శ్రీవారి భక్తులంతా కూడా ఎంతో ఆవేదన చెందారండి. దానిని పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయాలి, వాస్తవాలు వెలుగులోకి రావాలి, భక్తులకు తెలియాలని చెప్పని ఈ రోజు దర్యాప్తుకు ఆదేశించారండి. ఈ రోజు దర్యాప్తు ముమ్మరంగా చేశారు. ఎవరైతే
దీనికి తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేస్తున్నారు. దానిలో ఉన్నటువంటి వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ, బోలే బాబా వీళ్ళందరినీ కూడా సంబంధించినటువంటి డైరెక్టర్లని నిన్న రాత్రి వాళ్ళు అదుపులోకి తీసుకొని వాళ్ళ కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరిగిందండి. ఇది నిజంగా కూడా ఒక మంచి పరిణామం. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు అన్నదానికి నిదర్శనం ఇదే అండి. నేను శ్రీవారి భక్తుడిగా, ఒక పార్టీ వ్యక్తిగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను అండి. గత పాలకులు చేసిన పాపాలు అది మొత్తం ఈ రోజు యావత్ భక్తులందరికీ కూడా మనోవేదనని గురి చేసింది. కాబట్టి దీనికి సహకరించినటువంటి అధికారులు ఉన్నారు, వాళ్ళ మీద కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించినటువంటి టీటీడీలోని కీలకమైనటువంటి అధికారి, అదేవిధంగా దాని కింద పనిచేసినటువంటి అధికారులు వీళ్ళందరూ కూడా అందరూ కలిస్తేనే ఇంత పెద్ద కుంభకోణం టీటీడీలో జరిగేదానికి ఆస్కారం ఉంది సార్. ఎందుకంటే కొంతమంది చేసే పని కాదండి ఇది. దీనిలో ప్రధానంగా ఒక వస్తువు ముడి సరుకుల కొనుగోళ్లకి కోట్లాది రూపాయలు టీటీడీ ఖర్చు చేస్తుందండి. దానికి మెయిన్ జిఎం ప్రొక్యూర్మెంట్ అని ఉంటారండి. అదేవిధంగా ఆయనతో పాటు బోర్డు మెంబర్స్ కొంతమంది కమిటీలో, పర్చేసింగ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు టీటీడీ ప్రధాన గణాంకాధికారి ఎఫ్ఏ అండ్ సిఏఓ ఇప్పుడు కూడా ఉన్నారు, వాళ్ళు మెంబర్ గా ఉంటారు. వీళ్ళందరూ కూడా వేసిన టెండర్లని సమగ్రంగా పరిశీలించి వాళ్ళ డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయా, వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా, వీళ్ళు అంత సామర్థ్యం కలిగినటువంటి కంపెనీనైనా సప్లై చేయగలుగుతారా, అన్నీ కూడా వీళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకుంటేనే వీళ్ళు బోలే బాబాకో లేకపోతే ఏఆర్ డైరీకో వైష్ణవి డైరీకో టెండర్లు ఫైనలైజ్ చేస్తుంటారు ఆ రోజు. మరి ఈ రోజు ఆ డైరెక్టర్లని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినప్పుడు అప్పుడున్నటువంటి అధికారుల మీద ఎందుకు సిబిఐ దృష్టి సారించడం లేదు అన్నది భక్తులలో $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోతుందండి. అందరూ కూడా ఇదే ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు ఒక చట్టం ఏం చెప్తాందండి, ఒక దొంగ సొత్తుని అమ్మినప్పుడు అది అమ్మిన వాడికి ఎంత తప్పో కొన్నవాడికి కూడా అంతే తప్పండి. ఇప్పుడు కుదవంగిట్లో వ్యాపారం చేసేవాడి దగ్గర దొంగ సొత్తు ఎత్తుకొని ఇచ్చామంటే అమ్మినోడిని అరెస్ట్ చేస్తారు, ఆ ఎవరైతే కుద వ్యాపారం పెట్టుకొని కొనుగోలు చేశారో అతని పైన కూడా చట్టపరంగా పోలీసులు చర్యలు తీసుకుంటారు. మరి నాసి రకం నెయ్యిని ఈ రోజు టీటీడీలో కొనుగోలుకి సమర్థించినటువంటి అధికారులు ఎవరున్నారు అన్న దాని మీద లోతుగా అధ్యయనం చేస్తే నమ్మలేని నిజాలు, కోట్లాది రూపాయల కుంభకోణాలు వెలుగులోకి వస్తాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదే విధంగా సార్, నెయ్యి సప్లై చేసినప్పుడు దానికి ఒక కోడ్ ఇస్తారండి. ఒక నెయ్యి ఈ రోజు ఒక ట్యాంకర్ వచ్చిందంటే దానికి కోడ్ ఆ స్టోర్స్ లో ఇచ్చి దానితో పాటు 4 శాంపుల్స్ తిరుమల కొండపైన ఉన్నటువంటి ల్యాబ్ కి పంపిస్తారు. ఆ ల్యాబ్ లో ఎవరుంటారండి, హెల్త్ ఆఫీసర్ ఉంటారు, అక్కడ ల్యాబ్ ఇన్ఛార్జ్ ఉంటారు. వాళ్ళు దాన్ని ధృవీకరిస్తారు ఇది నాణ్యమైనటువంటి నెయ్య కాదా అని. ఎందుకంటే ఒకటే పంపిస్తే దాన్ని లోపాయకారి అండర్స్టాండింగ్ తో ఓకే చేస్తారని, దాంతో పాటు 4 శాంపుల్స్ పంపిస్తారు. అంటే ఏది పంపిస్తున్నారో అనేది పైన వాళ్ళకి తెలియకూడదని. అంత పగడ్బందీగా చేసినా కూడా ఈ రోజు నెయ్యి, కల్తీ నెయ్యి సప్లై అయిందంటే దీని వెనకల ఇంటి దొంగల్ని ఈశ్వరుడు కూడా పట్టలేడంటారు. దాని మీద విచారణ జరపాలి. అదే విధంగా ఏదైతే గోడౌన్ ఉందో ఆ గోడౌన్ లో పనిచేస్తున్నటువంటి కొంతమంది చిన్న స్థాయి ఉద్యోగస్తులు ఈ సప్లయర్స్ అవతారం ఎత్తేసారండి. వాళ్ళు ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో సుదూర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుంచి వాళ్ళతో అండర్స్టాండింగ్ వచ్చి వీళ్ళే సప్లయర్స్ గా అవతారం ఎత్తి మేము సప్లై చేస్తాము, మీరు పేరు మాత్రం వాడి పేరు ఉంటుంది. సప్లయర్ ఇక్కడ పనిచేసే టీటీడీలో పనిచేసే చిన్న స్థాయి అధికారులు సుదీర్ఘ కాలంగా స్టోర్స్ లో టెస్ట్ వేసి ఈ రోజు ఈ అక్రమాలకంతా కూడా కీలక పాత్ర పోషించారండి. వాళ్ళని కూడా మీరు దర్యాప్తుల్లో భాగంగా విచారణ జరిపించండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ శాంపుల్ కలెక్ట్ చేసేటప్పుడు కూడా సార్, ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రతిరోజు కూడా టీటీడీ డిప్యుటేషన్ కింద స్టోర్స్ కి పంపిస్తుంది. ఆ నెయ్యి కలెక్ట్ చేసేటప్పుడు శాంపుల్స్ ని కొండకు పంపించేటప్పుడు 2 అధికారులు ఉంటారు. వీరితో పాటు విజిలెన్స్ అధికారులు, అత్యంత కీలకమైనటువంటి విజిలెన్స్ అధికారులు కూడా ప్రతిరోజు అక్కడ అటెండ్ అవ్వాలి ఆ శాంపుల్ కలెక్ట్ చేసేటప్పుడు. మరి వీళ్ళందరినీ కాదని నాసిరకం నెయ్యి కొండకి శాంపుల్ కి ఎలా వెళ్ళగలిగింది అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న అండి. నేను ఒకటే అడుగుతున్నాను, ల్యాబ్ లో కొండపైన సక్రమంగా రాకపోతే తిరుపతిలో ప్రభుత్వ ల్యాబ్స్ ఉన్నాయి, అక్కడ చెక్ చేయిస్తారు. కొన్ని సందర్భాల్లో టీటీడీకి అనుమానం వస్తే మైసూరులో సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో అత్యంత ప్రామాణికం కలిగినటువంటి ల్యాబ్ ఉందండి, దానికి పంపిస్తారు. మీరు ఎందుకు ఆ ప్రయత్నాలు చేయలేదండి? గత ప్రభుత్వంలోని పాలకులు, అధికారులు
డిప్యుటేషన్ మీద తిరుమల కొండకు వచ్చి టెస్ట్ వేసినటువంటి అధికారుల ప్రమేయం ఈ నాసిరకం నెయ్యి కొనుగోళ్లలో కీలక పాత్ర ఉంది. ఈ రోజు కాంట్రాక్టర్ని అరెస్ట్ చేసేసి చేతులు దులుపుకుంటే గత పాలకులు చేసిన పాపం ఈ రోజు ఉన్న ప్రజా ప్రభుత్వం మీద పడుతుంది. భక్తులందరూ కూడా అదే అడుగుతున్నారు. గతంలో సప్లైర్ చేసిన కాంట్రాక్టర్ల మీద చర్యలతో పాటు ఎవరైతే దానికి సహకరించారో ఆ అధికారుల మీద కూడా సిబిఐ ఎందుకు వాళ్ళని కస్టడీలోకి ఇంతవరకు తీసుకోలేదు, ఎందుకు వారిని విచారించలేదు? నేను చెప్పేదంతా కూడా సమగ్రమైనటువంటి సమాచారంతో చెప్తున్నానండి. టీటీడీలో ఉన్నటువంటి విభాగాధిపతులంతా కూడా దీనిలో బాధ్యత వహించాలి. ఆ గోడౌన్ కి మనం ఒక సప్లై చేసినప్పుడు సార్, అక్కడ సూపరింటెండెంట్ స్థాయి అధికారి ఉంటాడు ఆ రిసీవ్ చేసుకునే దానికి. అదే విధంగా డిప్యూటీ స్థాయి అధికారి ఉంటారు. వీళ్ళంతా ఉన్నతాధికారులు టీటీడీలో. అలాంటి అధికారుల సమక్షంలో మనం ముడి సరుకుల్ని అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఇంతమంది దాదాపు 10-15 మంది దాటి ఇది నాసిరకం నెయ్యిని ఏ విధంగా అనుమతించారంటే దీనికి ప్రధాన కారణం అప్పుడున్నటువంటి ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండా ఎటువంటి పరిస్థితుల్లో నాసిరకం నెయ్యి తిరుమల కొండకు వచ్చేదానికి ఆస్కారమే లేదు. కాబట్టి పూర్తిగా ఈ సమగ్రమైనటువంటి దర్యాప్తుకు పులి స్టాప్ పెట్టాలంటే సిబిఐ అధికారులు, గతంలో పనిచేసినటువంటి అధికారులు పదవి విరమణ చేసి వెళ్ళిపోయినారు డిప్యుటేషన్ పైన వచ్చి, వాళ్ళందరినీ కూడా పిలిపించండి. ఆ గోడౌన్ ఇన్ఛార్జ్ ఎవరు, హెల్త్ ఆఫీసర్ ఎవరు, టీటీడీలో ఉన్నతాధికారిగా పదవి విరమణ చేసినటువంటి ఆ డిప్యుటేషన్ అధికారి ఎవరు, వాళ్ళందరినీ కూడా పిలిపించి కానీ విచారణ జరిపిస్తే ఈ నెయ్యి కుంభకోణం మొత్తం వెలుగులోకి వస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఆస్తులు అమ్మైనా సరే స్వామివారి ఖాతాలోకి జమ చేయాలని చెప్పి శ్రీవారి భక్తుడిగా, స్థానికుడిగా నేను డిమాండ్ చేస్తున్నానండి. అయితే నవీన్ గారు చెప్పండి, అయితే ఇంతమందిని దాటి కల్తీ నెయ్యి తిరుమల ఏదైతే మనం పవిత్రంగా కొలుచుకునే తిరుమలకి చేరింది అని అంటే అక్కడ సబ్ కాంట్రాక్టర్లు ఉన్నారు. కాంట్రాక్ట్ కాకుండా వాళ్ళు మళ్ళీ 4 సబ్ కాంట్రాక్టర్లకు ఇవ్వడం జరిగింది. అక్కడ ల్యాబ్ టెస్టింగ్ జరుగుతుంది. అది కాకుండా ఏదైతే తిరుమలలో మీరు చెప్పినట్టుగా ఇంతమంది చిన్న స్థాయి ఉద్యోగుల నుంచి పెద్ద అధికారుల వరకు వందల మంది పదుల సంఖ్యలో పనిచేసే వర్కర్స్ని కళ్ళు కప్పి మరీ ఇక కల్తీ నెయ్యి వెళ్తుందంటే ఏదో రకంగా ఇది బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇన్ని రోజులుగా ఈ కల్తీ నెయ్యి వ్యవహారము అంటే చిన్న ఉద్యోగి దగ్గర నుంచి కూడా తెలియకుండా అయితే ఉండదు. ఇంత జరిగేటప్పుడు ఇది దాచిపెట్టి మరి ఈ వ్యవహారం జరిగింది అని అంటే పై ఉన్నత స్థాయి అధికారులు ఇలాగా ప్రలోభ పెట్టారా కింద స్థాయి ఉద్యోగుల్ని? ఖచ్చితంగా సార్. ఇప్పుడు వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ బంతిలో ఏడ కూర్చున్నా అన్నట్లు ఈ రోజు మెయిన్ కీలక అధికారి అప్పుడున్నటువంటి ధర్మకర్తల మండలి పెద్దల సమక్షంలో ఆదేశాలు వచ్చాయి కాబట్టి వీళ్ళందరూ కూడా సబ్ కాంట్రాక్టర్లు జరుగుతున్నాయి. విజిలెన్స్ అధికారులకు తెలుసు ఏం జరుగుతుంది, ఎవడు సప్లై చేస్తున్నాడు, టెండర్ దారుడు ఎవరు అనేది. నేను చెప్పాను కదండి, ఈ కమిటీలో బోర్డు మెంబర్స్ ఉంటారు, జిఎం ప్రొక్యూర్మెంట్ ఉంటారు, ఎఫ్ఏ అండ్ సిఏఓ ఉంటారు. మరి నేను నా పేరుతో టెండర్ వేసినప్పుడు ఇంకొక వ్యక్తి వచ్చి నువ్వు సప్లై చేస్తా అంటే ఏ విధంగా అంగీకరించారండి మీరు? మీకు తెలీదా? ఇంత పెద్ద వ్యవస్థలో మీరు ఒక అనామకుడు వచ్చి సప్లై చేస్తా అంటే నాసిరకం నెయ్యిని మీరు అది కూడా గుర్తించలేదంటే టీటీడీలో ఉన్నటువంటి అన్ని విభాగాలు ఫెయిల్యూర్ అనుకోవాలా? ఇది ఖచ్చితంగా పైవాడి పని అండి. పైన ఉన్నటువంటి అధికారుల కనుసన్నల్లోనే ఈ కుంభకోణం అంతా జరిగింది. దీనిలో గత ప్రభుత్వ ప్రమేయం ఉంది. ఇది తూతూ మంత్రంగా ఏదో వాళ్ళని సప్లై చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ప్రయోజనం లేదు. వీళ్ళతో పాటు వాళ్ళకి సహకరించినటువంటి ఎవరైతే సహకరించారో అధికారులు, ముఖ్యంగా ఆ అధికారుల మీద చర్యలు తీసుకోకపోతే యథా రాజా తదా ప్రజ అన్నట్టు అదే కదా, అంత పెద్ద కేసే వాళ్ళు సప్లయర్స్ మీద తీసుకున్నారని చెప్పి మిగతా వాళ్ళు కూడా ఇంకో 100 మంది పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తారండి. ఎందుకంటే టీటీడీకి ముడి సరుకులు, జీడిపప్పు, అదేవిధంగా రైసు, పప్పు దినుసులు అన్ని కూడా అన్న ప్రసాదాలకి, లడ్డూ తయారీకి రకరకాల ముడి సరుకులు దాదాపు 30 ముడి సరుకులు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కొనుగోలు చేసేటప్పుడు మీరు ఎందుకు ఆ రోజు కూడా మేము ప్రశ్నించాం, అయ్యా ల్యాబ్ తిరుపతిలో పెట్టండి, ఎక్కడైతే మెటీరియల్ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారో అక్కడ ల్యాబ్ ఉన్నట్లయితే ఆ ల్యాబ్ లో పరిశీలించి మీరు కొండకు పంపించాలి లడ్డు తయారీకి. అది పట్టించుకునే లేదండి. చోటోడికి శంఖం ఊదినట్లు ఇక్కడ ల్యాబ్ పెడితే వీళ్ళ భాగవతం బయటపడుతుందని చెప్పని తిరుమల కొండ మీద ల్యాబ్, సప్లై మెటీరియల్ ఏమో తిరుపతిలో. ఇక్కడి నుంచి శాంపుల్ ఒక డబ్బాలో పంపిస్తారండి. కోట్లాది రూపాయలు కొనుగోలు చేసే నెయ్యిని ఒక డబ్బాలో పంపించి నువ్వు పైన ల్యాబ్ లో టెస్ట్ చేస్తే ఆ అధికారులు కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసే సిబ్బంది అక్కడ ఉన్నారు. వాళ్ళకి ఏం బాధ్యత ఉంటుందండి? ఈ రోజు నేను అదే చెప్తున్నాను, టాప్ టు బాటం కింద స్థాయి స్టోర్ లో పనిచేసే వాడి నుంచి పైన కొండపైన పనిచేసిన ఉన్నతాధికారి వరకు విచారణ జరిపిస్తే
ఈ కుంభకోణానికి లో ఎవరైతే సూత్రధారులు ఉన్నారో పాత్రధారులు ఉన్నారో దీని వెనకలు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు అందరూ కూడా బయటకు వస్తారు. వాళ్ళని కూడా మీరు కస్టడీలోకి తీసుకొని విచారణ చేయాలని చెప్పి నేను ఒక భక్తుడిగా డిమాండ్ చేస్తున్నానండి. అయితే నవీన్ గారు, చైర్మన్ స్థాయిగా ఏదైతే టీటీడీ చైర్మన్ అప్పటి వైఎస్ఆర్సీపీ సంబంధించి టీటీడీ చైర్మన్ ఉన్నారో, చైర్మన్ స్థాయిలో ఈ విషయం దాకా వెళ్లకుండా కింద స్థాయి ఉద్యోగుల్లోనే ఇదైతే ఈ లంచాలకి ఆశపడో కక్కుర్తిపడో కింద స్థాయి అధికారులు ఏమైనా చేసే అవకాశం ఉందా? అంటే చైర్మన్ స్థాయి దాకా ఈ విషయం వెళ్లకుండా కింద స్థాయి ఉద్యోగులు కాంట్రాక్టర్ల మధ్యలో ఇదేమైనా జరుగుంటుందా? ఒకటండి, టీటీడీ బోర్డు అంటే చైర్మన్ తో సహా బోర్డు సభ్యులు కూడా శ్రీవారికి సేవకులుగా పనిచేయాలి. శ్రీవారి ఆస్తులు ఎక్కడున్నాయి, శ్రీవారి నిధులు ఎక్కడైనా దుర్వినియోగం అవుతున్నాయా లేదా అని చూడాల్సిన బాధ్యత టీటీడీ చైర్మన్ మీద, సభ్యుల మీద ఉంది. అందుకే పర్చేసింగ్ కమిటీలో కానీ, ఇంజనీరింగ్ కమిటీలో కానీ, వర్క్స్ కమిటీలో కానీ టీటీడీ బోర్డు మెంబర్స్ ని సభ్యులుగా వేస్తారు. అందులో పర్చేసింగ్ కమిటీలో టీటీడీ బోర్డు మెంబర్స్ ఉన్నారు. అప్పుడు మరి వాళ్ళకి ఏం చేస్తున్నారు మీరంతా? మీకు అనుమానం వచ్చినప్పుడు టీటీడీ బోర్డులో చర్చకు తీసుకొచ్చి అప్పుడే కానీ మీరు ఫుల్ స్టాప్ పెట్టుంటే ఈ వ్యవహారం ఇంత కోట్లాది మంది భక్తుల మనోభావాలకి దెబ్బతీసేది కాదండి. ఆ రోజు నిర్లక్ష్యంగా వ్యవహరించారు కాబట్టి ఆ రోజు టీటీడీ బోర్డు బాధ్యత ఉంది, బాధ్యత తీసుకోవాలి. ఈ రోజు టీటీడీ బోర్డు అంటే కేవలం దర్శనాలు. నవీన్ గారు, ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి గోపి అందుబాటులో ఉన్నారు. గోపి, చెప్పండి, సిట్ బృందం నలుగురిని అదుపులోకి తీసుకొని విచారించడం అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించి వివరాలేంటి? వెంకటేష్, మొత్తం మీద అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా, ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే తిరుమల నుంచి కూడా ప్రక్షాళన కొనసాగిస్తానంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో అప్పటి నుంచి పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ మొదలు పెట్టడం జరిగింది. గతంలో 5 సంవత్సరాల నుంచి కూడా జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన ఒక్కొక్కటి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అప్పట్లో. అందులో భాగంగానే నెయ్యికి సంబంధించి, అంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆ నెయ్యికి సంబంధించి లడ్డూ ప్రసాదాలు తయారు చేసే దాంట్లో కలిపేటటువంటి నెయ్యిలో జంతువులు అంటే అనిమల్ ఫ్యాట్స్తో కలిసినటువంటి నెయ్యిని వాడారంటూ కూడా అప్పట్లో ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటున్నటువంటి తరుణంలోనే కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ సుప్రీంకోర్టు కూడా ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం పూర్తి స్థాయిలో కూడా సిబిఐ దర్యాప్తు కొనసాగుతుంది గత నెలన్నర నుంచి కూడా. అయితే నిన్న ఈ కేసుకు సంబంధించి చాలా కీలకంగా ఒక 4 నిందితుల్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళందరినీ గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ తిరుపతిలో వాళ్ళని విచారణ జరుపుతున్నారు సిబిఐ అంటే తాత్కాలిక కార్యాలయంలో. అయితే ఆ 4 ఇచ్చినటువంటి, అంటే సిబిఐ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకి పొంతనలేని సమాధానాలు కొన్ని చెప్పడం, కొన్నిటికి మాత్రమే వాళ్ళ ఆధారాలు చూపించిన నేపథ్యంలోనే వాళ్ళని నిన్న అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. రాత్రి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి దాని తర్వాత మెజిస్ట్రేట్ కూడా 14 రోజుల పాటు కూడా రిమాండ్ విధించడం జరిగింది. దాని తర్వాత సబ్ జైలుకు తరలించారు. అయితే ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఒకే ఆదేశాలు ఇవ్వడం జరిగింది సిబిఐకి. ఎందుకంటే మీరు మార్గదర్శి అంటే ఎంతో ప్రాధాన్యత అంశం ఇది, లడ్డూ ప్రసాదాలకు సంబంధించి కోట్లాది మంది భక్తుల మనోభావాలకు ముడిపడి ఉన్న అంశం. ఇందులో ఎవరు ఇంత పెద్ద స్థాయిలో తప్పులు చేసినా, ఎందుకంటే ఇప్పటికే కూడా ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. గతంలో పనిచేసినటువంటి చైర్మన్లు కావచ్చు, లేదంటే గతంలో పనిచేసినటువంటి ఈవోలు కావచ్చు, లేదంటే ప్రభుత్వ పెద్దల హస్తం ఇందులో ఉందంటూ కూడా రకరకాలుగా కామెంట్స్ వస్తున్నా. గతంలో పనిచేసిన వాళ్ళపైన ఎన్నో రకాల ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళందరిపైన కూడా విచారణ జరపాలనేది కూటమి ప్రభుత్వం నిర్ణయం గతంలో. అయితే దీనికి భిన్నంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి దాని తర్వాత సిబిఐ దీని విచారణ టేకప్ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా 4 ముద్దాయిల్ని ఏదైతే అంటే చెన్నైకి సంబంధించి ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి ఆ డైరెక్టర్లు కావచ్చు, లేదంటే గుజరాత్కి సంబంధించిన కంపెనీలు, అంటే అక్కడి నుంచే దీని డేటా అంతా కూడా అక్కడి నుంచే కూడా ఇక్కడికి పెద్ద మొత్తంలో ఈ నెయ్యికి సంబంధించి, అంటే ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. ఒక్కొక్కటి వెలుగు తీసే ప్రయత్నం చేస్తుంది. కనీసం అంటే ఒక్కొక్క కంపెనీకి సంబంధించి సామర్థ్యానికి మించి ఇతర ప్రాంతాల నుంచి ఈ నెయ్యిని, అంటే అనిమల్స్ ఫ్యాట్స్తో కలిసినటువంటి నెయ్యిని తీసుకొని వచ్చి ఏఆర్ కంపెనీ టెండర్లను దక్కించుకుంటే ఆ కంపెనీ ద్వారా నేరుగా తిరుమలకు పంపించడం, ఇక్కడ లడ్డు ప్రసాదాల్లో దాన్ని కలిపే రకంగా చర్యలు తీసుకోవడం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు తీసుకొస్తున్నారు. ఇందులో అంటే ఒక రకంగా కొన్ని అనుమానాలు, అపోహలు కొన్ని బయటకు వస్తున్నాయి ప్రజల్లో కావచ్చు, లేదంటే భక్తుల్లో. గతంలో పనిచేసినటువంటి అధికారులు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, బోర్డు సభ్యులకు తెలియకనే ఇవన్నీ జరగవు. వాళ్ళకందరికీ తెలిసిన తర్వాతనే ఈ టెండర్లు అంతా కూడా కేటాయింపులు జరుపుతారు. దాని తర్వాత మార్కెటింగ్ శాఖకు సంబంధించి వాళ్ళ పర్యవేక్షణ ఉంటుంది. అదేవిధంగానే తిరుమలకు వచ్చిన తర్వాత ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి కావచ్చు, ల్యాబ్ రిపోర్ట్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా పక్కన పెట్టేసి పెద్ద మొత్తంలో ఈ అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టి
వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలనేదే ప్రధానంగా భక్తుల నుంచి కూడా వస్తున్నటువంటి డిమాండ్. మొత్తం మీద నలుగురు నిందితుల్ని ప్రధాన నిందితుల్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. వాళ్ళని రిమాండ్కి తరలించడం జరిగింది. ఇవాళ రేపటి లోపల వాళ్ళని కస్టడీలోకి తీసుకుంటారు. అయితే ఇందులో భక్తులకు సంబంధించినటువంటి డిమాండ్ ఒకటే, లడ్డూ ప్రసాదాల్లో మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా ఈ అనిమల్స్ ఫ్యాట్స్ కలిసే రకంగా నెయ్యి కలిపారు కాబట్టి ఇందులో ఎంతటి వారున్నా కూడా సరే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలనేదే శ్రీవారి భక్తులుగా డిమాండ్. మరి సిబిఐ అధికారులు సుప్రీంకోర్టుకు ఏ విధంగా నివేదిక ఇస్తారు, ఏ విధంగా ఈ కేసుని మరింతగా ముందుకు తీసుకెళ్తారో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది వెంకటేష్. అయితే గోపీనాథ్, వీరితో పాటు ఇంకెవరైనా అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉందా? ఎవరైనా పేర్లు ఇంకా వేరే డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ నలుగురితో పాటు? ఎందుకంటే ఇవాళ అంటే నిన్న అంటే మనకున్నటువంటి సమాచారం ప్రకారం మొత్తం ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి సీఈఓతో పాటు డైరెక్టర్లు, అదేవిధంగానే గుజరాత్ కంపెనీకి సంబంధించినటువంటి మరో డైరెక్టరు, అక్కడ ఉన్నటువంటి మరో 2 కంపెనీలకు సంబంధించి అంటే వైష్ణవి కంపెనీ, ఆ కంపెనీకి సంబంధించినటువంటి డైరెక్టర్లు కూడా ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు. వాళ్ళని రిమాండ్కి తరలించడం జరిగింది. వాళ్ళు అంటే దాదాపుగా 150 అంశాలకు సంబంధించినటువంటి రిపోర్టును వాళ్ళ ముందు ఉంచితే దాంట్లో కొన్నిటికి మాత్రమే వాళ్ళు సమాధానాలు చెప్పడం జరిగింది సిబిఐ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకి. అయితే అందులో కొన్ని చెప్పలేదు కాబట్టి, అందులో కొన్ని గోప్యంగా ఉంచారు కాబట్టి అందువల్లనే వాళ్ళు నిన్న అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అయితే వీళ్ళతో పాటు వీళ్ళకు సహచరులుగా ఉన్నటువంటి ఏదైతే ఈ కంపెనీల్లో క్రియాశీలకంగా ఉన్నటువంటి అంటే ఈ డైరెక్టర్లు, సీఈఓలతో పాటు మరికొంతమంది క్రియాశీలకంగా ఉన్నటువంటి మరో 10 మందిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతానికి మాత్రం వాళ్ళని విచారణ మాత్రమే కొనసాగుతున్నారు. ఎందుకంటే ఈ డైరెక్టర్లకి, సీఈఓలకు సంబంధించి వాళ్ళకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి పిఏలు కావచ్చు, లేదంటే అక్కడ కంపెనీ వ్యవహారాలు చూసేటటువంటి ప్రధాన వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంతమందిని కూడా మరో 10 మందిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళని కూడా లోతుగా అంటే దర్యాప్తు జరుపుతున్నారు. వాళ్ళని కూడా మరో 2 రోజుల్లో మరికొంతమంది పైన అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఇందులో కంపెనీలని బాధ్యతలు చేస్తారా, కంపెనీకి సంబంధించి అక్కడ టెండర్లు ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి తిరుమలకి తరలించేటటువంటి వాళ్ళు మాత్రమే బాధ్యతలు చేస్తారా, లేదంటే పారదర్శకంగా కొనసాగించాలనుకున్నటువంటి గతంలో పనిచేసినటువంటి టీటీడీ చైర్మన్లు కావచ్చు, లేదంటే ఈఓలు కావచ్చు, లేదంటే మార్కెటింగ్ శాఖకు సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్స్ కొంతమంది పనిచేస్తారు ఇక్కడ, వాళ్ళని కూడా ఇందులో బాధ్యతలు చేస్తారా, లేదంటే ప్రభుత్వ పెద్దలుగా గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో పనిచేసినటువంటి వాళ్ళని కూడా ఎవరైనా సరే బాధ్యతలు చేస్తారా? మరి ఈ కేసుకు సంబంధించి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది ఆతృతగా అంటే శ్రీవారి భక్తులుగా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే మొత్తం మీద మాత్రం ఏదైతే ఈ లడ్డూ ప్రసాదాల్లో అనిమల్స్ ఫ్యాట్స్ కలిసినటువంటి నెయ్యిని ఎవరైతే తిరుమలకి పంపించారో వాళ్ళ మాత్రం కంపెనీకి సంబంధించిన సీఈఓ, డైరెక్టర్ నలుగురిని మాత్రం ప్రస్తుతానికి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని రిమాండ్కి తరలించారు. మరికొంతమంది మాత్రం విచారణ ఇంకా కూడా కొనసాగుతుంది. ఇవాళ కూడా తిరుపతిలో మరికొంతమందిని విచారిస్తున్నారు. ఇవాళ రేపట్లో కూడా మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం అయితే ఉంది. అయితే అరెస్టులు కేవలం ఆ కంపెనీలకు సంబంధించిన వాళ్ళని గతంలో పనిచేసినటువంటి బోర్డు చైర్మన్లు కావచ్చు, లేదంటే సీఈఓలు, లేదంటే ఇక్కడ ఈఓలకు సంబంధించిన గోపి ఒక్క సెకండ్ హోల్డ్లో ఉండండి. సార్ నవీన్ గారు చెప్పండి, ఈ సిట్ దర్యాప్తు ఏదైతే విచారణ కొనసాగుతుందో దీనిపై చివరిగా కన్క్లూడ్ చేసే ముందు మీరు ఏమంటారు? ఈ నలుగురిని అదుపులోకి తీసుకుంది, దీంతో పాటు పెద్ద ఏదైతే సంస్థలకి అధినేతలు ఉంటారో సో వారితో పాటు కొంతమంది ఎవరైనా దీనికి కీలకమైన పెద్ద స్థాయిలో ఉండే వాళ్ళని కూడా విచారించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. చివరిగా దీని మీద మీరేమంటారు? సార్ ఇప్పుడు ఎవరైతే నలుగురిని అదుపులోకి తీసుకొని విచారణ చేశారో వాళ్ళని సమగ్రమైనటువంటి లోతుగా విచారణ కానీ జరిపిస్తే వీళ్ళు టెండర్లు వేసేటప్పుడు ఈ టెండర్లకు ఎలిజిబిలిటీ లేకపోయినా వీళ్ళకి ఎవరు టీటీడీలో సహకరించారు, ఏ అధికారి సహకారంతో ఈ గోల్మాల్ అంతా జరిగింది, దీనికి పెద్ద తలకాయలు ఉన్నాయండి. వాళ్ళు కాంట్రాక్టర్లు, వాళ్ళు ఎక్కడ తక్కువ ధరకి మనకు ఏదో లంచం ఇచ్చేస్తే సప్లై చేస్తారనో అక్కడికి వచ్చి వాలిపోతారు. సో వీళ్ళకి ఈ నలుగురికి సహకరించినటువంటి టీటీడీ మన తిరుపతి దేవస్థానంలో పనిచేసినటువంటి కీలక అధికారులు, కింద స్థాయి అధికారులు, స్టోర్లో ఎవరు సహకరించినారు, ల్యాబ్ లో ఎవరు సహకరించినారు, అదేవిధంగా బోర్డులో టీటీడీ బోర్డులో ఎవరు సహకరించారు, టీటీడీ ఉన్నతాధికారులు ఎవరు సహకరించారు, వీళ్ళందరికన్నా ప్రభుత్వ పెద్దలు సహకారం దీనిలో ఉందా అన్నది వాస్తవాలు వెలుగులోకి రావాలంటే ఈ నలుగురిని ఇంకా కూడా సీరియస్ గా కానీ విచారణ జరిపితే వాళ్ళు ఖచ్చితంగా వాస్తవాలు చెప్తారు. ఆ రోజు చేసే అరెస్టులను బట్టే భక్తులంతా కూడా ఎదురు చూస్తున్నారండి. రైట్ నవీన్ కుమార్, థ్యాంక్ యూ సో మచ్. గోవిందా. సో థ్యాంక్ యూ గోపీనాథ్. సో ఇది
నలుగురు నిందితుల్ని సిట్ అధికారులు నలుగురిని అదుపులోకి తీసుకొని లడ్డూ కల్తీ మీద విచారణ చేపట్టడం అయితే జరుగుతోంది. సో దీనికి సంబంధించి ఎవరెవరు దీని వెనుక ఉన్నారు అనేది కూడా సిట్టు దర్యాప్తు కోణంలో వెలుగు చూసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది వాటి స్పెషల్ డ్రైవ్. మరో స్పెషల్ డ్రైవ్లో రేపు కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి BRK న్యూస్ తెలుగు సత్తా.